అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లాలో రెండవ మాక్ డ్రిల్. మొదటిది బస్ స్టాండ్లో జరిగితే ఈరోజు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజహంస అపార్ట్మెంట్లో ఈరోజు డ్రిల్ చేపట్టడం జరిగింది. నాతో పాటు డిఆర్ఓ గారు, ఫైర్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మరియు 2nd బెటాలియన్ కర్నూలు నుంచి వచ్చినటువంటి బృందం, రెవెన్యూ, ఎస్డిఆర్ఎఫ్ కర్నూలు 2nd బెటాలియన్, మెడికల్, రెవెన్యూ, పోలీస్ అందరు కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ 77 కుటుంబాలు ఉంటే దాదాపు 400 నుంచి 500 దాకా జనాభా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి కాంపాక్ట్ ప్లేసెస్లో ఎక్కువ హ్యూమన్ లాస్ ఉండాల్సిన సాధ్యతలు ఉంటాయి. అప్పుడు ఒక బాంబ్ పేలితే లేదా ఆ భవనం కూలిపోతే ఏం చేయాలి? సైరన్ మోగినప్పటి నుంచి చివరికి వాళ్ళని రెస్క్యూ చేసి హాస్పిటల్కి చేర్చేదాకా వివిధ డ్రిల్స్ని ఫస్ట్ అధికారులు చూపించడం జరిగింది. వినూత్నమైన పరికరాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా దాని గురించి నేర్చుకున్నారు. దాని తర్వాత ఇక్కడున్న సివిలియన్స్, రెసిడెంట్సే దాన్ని వాళ్ళ చేత కూడా చేయించడం జరిగింది. చివరికి ముఖ్యంగా పిల్లలు, యువకులకి దీని పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలని చివరికి క్విజ్ క్వశ్చన్స్ కూడా పెట్టాము. అందులో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇప్పుడు సీజ్ ఫైర్ ఉన్నా సరే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అందరూ కూడా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ప్రభుత్వం యంత్రాంగం వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా సహకరించాలనేది కూడా తెలుసుకోవాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.